తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నిమ్మకాయలతో పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఒక్క పచ్చడి అయితే కాదు, నిమ్మరసంతో పచ్చడి అయితే చేద్దాము. మంచి టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా చేసుకోవాలి, వెరీ సింపుల్గా. ఒకప్పుడు పూర్వకాలంలో ఇలానే చేసుకునేవారు. మీరు కూడా చేసుకొని తినండి. ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేసేద్దామా మన నిమ్మకాయ పచ్చడి. ముందుగానైతే మన ఉల్లిపాయలను ఒక బౌల్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ, మామూలు సైజు ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎంత చేసుకోవాలనుకుంటే అంతనే చేసుకోవచ్చు. తర్వాత ఎల్లిపాయలను ఇలా చిన్న చిన్నగా చించుకొని అయినా సరే, దంచుకొని అయినా సరే వేసుకోండి. అప్పుడు చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మనమైతే కారం వేసుకుందాము. కారం ఒక స్పూను, ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్ల కారాన్ని అయితే వేసుకోవాలి. మీకు ఎంత కారం ఎంత ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇలా తినండి. మీకైతే ఇది బాగా జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు, ఏం టేస్ట్ రాకపోయిందనుకోండి, ఇలా చేసుకొని తినేయండి. సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ కారం వేసుకోవాలి, తర్వాత సాల్ట్ వేసుకోవాలి, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు అయితే మనకు ఏంటంటే మంచి గొంతుకు మంచిగా పట్టేసుకొని మనకు గొంతును మంచిగా సాఫ్ చేస్తుంది. అందుకోసమని ఎల్లిపాయ కూడా అలానే మన గొంతును సాఫ్ చేస్తుంది. ఇప్పుడైతే నిమ్మకాయలు ఒక 2 నిమ్మకాయలను ఇలా కట్ చేసుకొని ఇందులోనైతే పోసేసుకోవాలి. నేనైతే ఒక 2 నిమ్మకాయలు పోసుకున్నాను. మీరు 4 నిమ్మకాయలు అనుకుంటే 4 నిమ్మకాయలు పోసుకోవచ్చు. ఎన్నంటే అన్ని పోసుకోవచ్చు. ఈ విధంగానైతే పిండుకోవాలి. ఒక 2 లైన్ల సాంగ్ అయితే పాడేసుకుందాము. ఉత్తాసేతుల ఉండా పిల్లగా అటో డజను ఇటో డజన్ గాజులు ఏపిస్తా మెల్లగా 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 తువ్వాల కుంగుముడేసుడి బాసింగ బలాలే నిలవున్నాయే చేతుల చిరకర బెల్లాలే నిలవున్నాయే. సాంగ్ అయితే విన్నారు కదా. మన నిమ్మరసం కూడా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడైతే మంచిగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఇంకా ఎక్కువ మనకు పులుపు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా మన పులుపునైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదైతే మంచిగా కలిసిపోయింది. ఉల్లిపాయలు ఇంకా చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, సన్నగా కావాలనుకుంటే సన్నగా, లేకుంటే పొడుగు కావాలనుకుంటే పొడుగా, మీ ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం ఉల్లిపాయ నిమ్మరసంతో పచ్చడి. ఇప్పుడైతే మనం ఒక గంజి పెట్టుకుందాము. గంజి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను, అంటే 3 పావుల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర మంచి అరుగుదలకు సహాయపడుతుంది. అందుకోసమనే మనము ఏ కూరలైనా జీలకర్ర వేస్తే మంచిది. ఇప్పుడు నేను ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో నేను మెంతులు వేస్తున్నాను. మీరు కరివేపాకు వేసుకోవాలనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 మెంతులు మాత్రమే వేసుకోవాలి, లేకుంటే చేదుగా వస్తుంది. అందుకోసమనే అందరికీ తెలుసు. తర్వాత ఆవాలు వేసుకోవాలి. అంతే, మనది ఇవన్నీ వేసేలోపు మన ఎండుమిర్చి అయితే కాగిపోయాయి, అంటే వేగిపోయాయి. ఇప్పుడు మనము తీసైతే ఈ పచ్చడిలో వేసేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వేగుతుందో మనది. ఇంతేనండి పచ్చడి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము. తీసుకొని మంచిగా పచ్చళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, పచ్చడి రెడీ అయిపోయినట్టే. వావ్, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఇది రొట్టెలోకి కానీ, లేకుంటే అన్నంలోకి కానీ, లేదనుకోండి ఇడ్లీలోకి కానీ, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా కలపండి, మంచిగా కలపండి. ఇది ఈరోజు కాకుండా ఇంకా తెల్లారైతే ఇంకా మంచి టేస్ట్ని ఇస్తుంది. చాలా బాగుంటుంది ఊరి. మీరు నిమ్మకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నిమ్మకాయలతోటి కూడా నేను పచ్చడి త్వరలో పెడుతున్నాను. నిమ్మకాయలు అయితే చాలా రేటు ఉంది కదా, అందుకోసమని కొంతమంది అయితే నిమ్మ చెట్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడైతే నేను నిమ్మకాయ పచ్చడి రెడీ చేశాను. మీకు ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.